సంధ్యా థియేటర్ ఇష్యూలో శనివారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పేరెత్తకుండా సంధ్యా థియేటర్ ఘటనలో ఆ హీరో చేసింది తప్పు అంటూ కామెంట్స్ చేశారు. ఇక అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్ సీఎం పేరెత్తకుండా తన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారని, తను అంత దుర్మార్గుడిని కాదని అన్నాడు. బట్ వీళ్ళిద్దరిలో ఎవరిది కరెక్ట్? అసలు నిజం చెబుతోంది ఎవరు? అల్లు అర్జున్ చెబుతున్న మాటల్లో కొన్ని ఈ ఇష్యూతో ఎందుకు సింక్ అవ్వడం లేదు? అసలు ఆ రాత్రి ఏం జరిగింది? పదండి క్రానాలజీ తెలుసుకుందాం. ఈ ఇష్యూ క్రానాలజీ గురించి తెలుసుకునే ముందు మనం ఒక్కసారి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏమన్నారో చూద్దాం. ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సీనియర్ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసమన్నా పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఇప్పుడు ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ ఏమన్నారో చూద్దాం. మీరు ఎలా అన్నారంట, మీరు అలా అన్నారంట, కాళ్ళు చేతులు ఇరిగిపోతే పర్లేదు అన్నారంట అంటే డెఫినెట్లీ చాలా బాధ వేస్తుంది. అందులో ఏంటి, ఒక నేషనల్ మీడియా ముందు ఇలా మాట్లాడతాం అనేది నా క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు కదా దేశం ముందు. అరే నేను కష్టపడిందే ఈ 3 ఏళ్ళు తెలుగు వాళ్ళు. నా ఆడియో ఫంక్షన్ చూడండి, నేనేమన్నాను, నా సినిమా చూడండి అది అన్నాను, నేనేమన్నాను, అరే మన తెలుగు వాళ్ళు పరువు తీసి ఎక్కడో నిలబెడదామని ఒక అటెంప్ట్తో చేశాను. అలాంటిది నేను అంత ప్యూర్ ఇంటెన్షన్తో చేస్తే నేను ఇలా చేశాను అలా చేశాను, నా మీద ఫాల్స్ ఎలిగేషన్, నాకు ఎంత బాధ వేస్తుంది. ఫైనల్ గా హైదరాబాద్ పోలీసులు కూడా ఈ ఇష్యూ మీద చాలా కీ కామెంట్స్ చేశారు. ఒకసారి అవి కూడా విందాం. ప్రజలను రక్షించడంలో నిమగ్నమై ఉన్న పోలీస్ ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేరుతో వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం చాలా మంది ఒక విధంగా చెప్పాలంటే బడా బాబులు అంటే డబ్బు మదంతో పోలీసు ఆఫీసర్స్ మీద అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో వారి యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ప్రభావితం చేసే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి కూడా ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు, కోర్టుల ముందు ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మేము ఇది జడ్జిల పోస్టు వీళ్ళే చేస్తూ కొన్ని సంఘటనలను వీళ్ళు ప్రజల ముందు తప్పుగా ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరి మాటలు విన్నారు కదా. ఇప్పుడు ఆ రాత్రి ఒక్కసారి ఏం జరిగిందో క్రానాలజీ చూద్దాం. అప్పుడే మనకి పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ కంప్లీట్గా మాస్ థియేటర్ కావడం, పుష్ప 2 కంప్లీట్ మాస్ పిక్చర్ కావడం, దానికి తోడు పిక్చర్పై ఫుల్ హైప్ ఉండడంతో ఫ్యాన్స్తో థియేటర్ కిక్కిరిసిపోయింది. దానికి తోడు అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నాడని చాలామందికి మెసేజ్లు కూడా వచ్చాయి. ఆ మెసేజ్లతో ఫ్యాన్స్లో ఇంకా జోష్ వచ్చింది. భారీ నెంబర్స్లో ఫ్యాన్స్ థియేటర్కి వచ్చి వెయిట్ చేస్తున్నారు. అదే టైంలో అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం 3 కార్లలో థియేటర్కి వచ్చింది. ఫస్ట్ వైట్ ఫార్చ్యూన్ కార్లో అల్లు అర్జున్ కూతురు, మామయ్య థియేటర్కి వచ్చారు. అప్పుడు టైం 9:15 అయింది. ఆ తర్వాత కరెక్ట్గా 9:18కి బ్లాక్ కలర్ ఫార్చ్యూన్ కార్లో అల్లు అర్జున్ కొడుకు వచ్చాడు. వీళ్ళని అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ దగ్గరుండి ఫ్యాన్స్ అందరినీ వెనక్కి నెట్టేస్తూ అప్పర్ బాల్కనీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత కరెక్ట్గా 9:25కి రేవతి ఫ్యామిలీ థియేటర్ మెయిన్ గేట్లోకి ఎంటర్ అయింది. అప్పటికే ఓవర్ క్రౌడెడ్గా ఉండడంతో రేవతి తన కొడుకు శ్రీతేజ్తో ఒకవైపు, రేవతి భర్త కూతురుని ఎత్తుకొని ఇంకోవైపు వెళ్ళిపోయారు. అలా ఈ ఫ్యామిలీ విడిపోయింది. రేవతి తన కొడుకుతో కలిసి లోపలికి వచ్చి తన భర్త కోసం వెయిట్ చేస్తూ కాల్స్ చేస్తోంది. అప్పటికే థియేటర్ ఓవర్ క్రౌడెడ్గా ఉన్నా ఎక్కడి వాళ్ళెక్కడ నిలబడి ప్రశాంతంగా ఉన్నారు. బట్ అప్పటికే 3వ కార్లో వస్తున్న అల్లు అర్జున్ ముషీరాబాద్ నుంచి ర్యాలీ స్టార్ట్ చేశారు. కార్ సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని ఫ్యాన్స్కి చేతులు ఊపుతూ ముషీరాబాద్ మెట్రో స్టేషన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా ర్యాలీగా వచ్చాడు. ఈ ర్యాలీ వల్ల మెట్రో స్టేషన్, స్టీల్ బ్రిడ్జ్తో పాటు చుట్టుపక్కల ఉన్న ఇంకొన్ని థియేటర్స్ నుంచి జనాలు ఒక్కసారిగా అల్లు అర్జున్ చూడడానికి రోడ్ల మీదకి వచ్చేశారు. దీంతో మొత్తం రోడ్ జామ్ అయిపోయింది. అలా దాదాపు కొన్ని నిమిషాల వరకు, అంటే 9:34 వరకు ఈ ర్యాలీ జరిగింది. ఫైనల్గా 9:35కి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ మెయిన్ గేట్ లోపలికి ఎంటర్ అయ్యాడు. అప్పటికి చాలా తక్కువ మంది పోలీసులు మాత్రమే థియేటర్ దగ్గర ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కారు చుట్టూ మాత్రం దాదాపు 40 నుంచి 50 మంది వరకు అతడి ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు ఉన్నారు.
థియేటర్ గేట్ లోపలికి వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ దాదాపు 5 నిమిషాల పాటు తన కార్ సన్ రూఫ్లో నుంచి ఫ్యాన్స్కి చేతులు ఊపుతూనే లోపలికి వచ్చాడు. ఇక అల్లు అర్జున్ కార్ దిగి అప్పర్ బాల్కనీ గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి అతడి ప్రైవేట్ సెక్యూరిటీ ఆ గేట్ని కంప్లీట్గా వాళ్ళ కంట్రోల్లోకి తీసేసుకుంది. అప్పటికి రేవతి, శ్రీతేజ్ ఆ గేట్ దగ్గరలోనే ఉన్నారు. ఇక్కడే పెద్ద మిస్టేక్ జరిగింది. ఎప్పుడైతే అల్లు అర్జున్ కార్ దిగి గేట్లోకి ఎంటర్ అయ్యాడో అతడి సెక్యూరిటీ ఆ గేట్ దగ్గర అల్లు అర్జున్ని చూడడానికి నిలబడిన క్రౌడ్ మొత్తాన్ని బలంగా వెనక్కి నెడుతూ అల్లు అర్జున్కి దారి క్లియర్ చేసింది. సరిగ్గా 9:40కి అల్లు అర్జున్ థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యి వెంటనే డోర్స్ క్లోజ్ చేసేయమని చెప్పాడు. వెంటనే ప్రైవేట్ సెక్యూరిటీ గేట్స్ క్లోజ్ చేసేశారు. 9:45కి అల్లు అర్జున్ థియేటర్లోకి ఎంటర్ అయ్యి మూవీ చూడడం స్టార్ట్ చేశాడు. అయితే ఎప్పుడైతే అప్పర్ బాల్కనీ గేట్స్ క్లోజ్ అయిపోయాయో వెంటనే ఆ గేట్ బయట ఉన్న వాళ్ళంతా వెనక్కి తిరిగి లోయర్ బాల్కనీ గేట్ వైపు వెళ్ళడానికి ట్రై చేశారు. ఇక్కడే తొక్కిసలాట జరిగింది. వెనక భారీ క్రౌడ్ ఉండడం, ముందున్న వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి ట్రై చేయడంతో భారీగా క్రౌడ్ స్టాంపేడ్ జరిగింది. అదే టైంలో గ్రిల్ కూడా విరిగిపోయింది. అక్కడే రేవతి, శ్రీతేజ కింద పడిపోయారు. జనాలు వాళ్ళని చూసుకోకుండా తొక్కేశారు. 9:45 నుంచి 9:50 మధ్య జరిగిన ఈ స్టాంపేడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ట్రై చేసినా అవుట్ నంబర్ అవ్వడం వల్ల లాఠీచార్జ్ చేసినా కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అప్పుడే పోలీసులు కింద పడిన రేవతి, శ్రీతేజ్ని గుర్తించి వెంటనే వాళ్ళిద్దరిని పక్కకి తీసుకొచ్చారు. ఇద్దరు అప్పటికే కంప్లీట్గా అన్కాన్షియస్గా ఉన్నారు. శ్రీతేజ్ చేతిని రేవతి గట్టిగా పట్టుకొని ఉంది. పోలీసులు బలవంతంగా ఆమె చేతిని విడిపించి వాళ్ళిద్దరికీ CPR చేశారు. శ్రీతేజ్ రెస్పాండ్ అవ్వడంతో అతన్ని వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. బట్ రేవతి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ ఆమెను కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ రేవతి చనిపోయిందని డాక్టర్స్ తేల్చేశారు. ఇదంతా జరగడానికి దాదాపు 50 నిమిషాలు పట్టింది. అంటే 10:40 కల్లా పోలీసులు రిటర్న్ వచ్చేటప్పటికి థియేటర్ దగ్గర ఇంకా క్రౌడ్ భారీగా ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయడం ఇంకా కష్టం అవుతుంది అని అర్థమై ఎగ్జాక్ట్గా 10:45కి అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్కి విషయం చెప్పి వెంటనే సార్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి, క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది, మీకు కూడా ఇబ్బంది అవుతుంది, ఇక ఆయన ఇక్కడ ఉండడం సేఫ్ కాదు అని చెప్పాం. బట్ సంతోష్ అండ్ ఇంకొక పర్సన్ పోలీసుల్ని అల్లు అర్జున్ దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా మేము చెప్తాం మీరు వెళ్ళండి అని చెప్పారు. బట్ వాళ్ళు అల్లు అర్జున్కి విషయం చెప్పలేదు. ఆ తర్వాత కింద ఉన్న DCP సార్ని కలిసి సంతోష్ అనుకో మమ్మల్ని లోపలికి వెళ్ళండి ఇవ్వడం లేదు అని చెప్పడంతో ఆయన ఎవరు ఆపినా ఆగకుండా లోపలికి వెళ్ళి అర్జున్కి విషయం చెప్పి బయటకు తీసుకురండి అని చెప్పారు. మేము వెళ్ళాం. మళ్ళీ సంతోష్ మిగిలిన వాళ్ళు అడ్డుకున్నారు. కానీ వాళ్ళని నెట్టుకుంటూ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్కి విషయం చెప్పాం. మహిళ చనిపోయింది, ఆమె కొడుకు సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నాడు, క్రౌడ్ ఇంకా పెరిగిపోతుంది, సో మీరు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, మేము రూట్ కూడా క్లియర్ చేసాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పాం. బట్ ఆయన సినిమా చూసిన తర్వాత వెళ్తాను అన్నాడు. అదే విషయం తిరిగి మా DCP సార్ దగ్గరకు వచ్చి చెప్పాం. వెంటనే DCP సార్ మాతో కలిసి పైకి వచ్చి మీరు మాతో రాకపోతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం అని అల్లు అర్జున్కి వార్నింగ్ ఇచ్చి 10-15 మినిట్స్లో అల్లు అర్జున్ తీసుకుని కిందికి వచ్చాం అని పోలీసులు చెబుతున్నారు. DCP అక్షాంశ్ యాదవ్ అల్లు అర్జున్ 11:45కి కలిశారు. ఆ తర్వాత 12:05కి అల్లు అర్జున్ తీసుకుని కిందకి వచ్చారు. అల్లు అర్జున్ ఫ్యామిలీ అండ్ రష్మిక అందరూ అప్పర్ బాల్కనీ నుండి కిందకు వచ్చారు. వాళ్ళందరినీ DCP అక్షాంశ్ యాదవ్ దగ్గరుండి కారులో ఎక్కించి బయటకు వెళ్ళమన్నారు. అందరూ కారు ఎక్కారు. ఇక వెళ్ళిపోతారులే అనుకునే టైంలో కార్ కరెక్ట్గా గేట్ బయటకు రాగానే మళ్ళీ అల్లు అర్జున్ కార్ సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని ఫ్యాన్స్కి చేతులు ఊపుతూ బయలుదేరారు. అంటే ఇక్కడ పోలీసులు సీఎం చెబుతున్న దాని ప్రకారం ఈ టైంకి అల్లు అర్జున్కి తన వల్ల ఓ ప్రాణం పోయిందని తెలుసు. అయినా ఇలా ఫ్యాన్స్కి చేతులు ఊపుతూ హ్యాపీగా వెళ్ళాడు. అంటే మళ్ళీ ర్యాలీగా కొంత దూరం వెళ్ళాడు అన్నమాట. ఇక ఇది క్రానాలజీ. ఇప్పుడు ఇందులో అల్లు అర్జున్ మాటలో నాన్ సింక్ ఏముందో చూద్దాం. ఫస్ట్ నాన్ సింక్ పాయింట్, అల్లు అర్జున్ నా దగ్గరికి పోలీసులే రాలేదు అన్నాడు. బట్ విజువల్స్లో క్లియర్గా అల్లు అర్జున్ని పోలీసులు బయటకు తీసుకురావడం కనిపిస్తుంది. సెకండ్ నాన్ సింక్ పాయింట్, నాకు మహిళ చనిపోయినట్టు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసింది అన్నాడు. పోలీసులకు 10:50కే మహిళ చనిపోయిందని తెలిసినప్పుడు ఆ విషయం అల్లు అర్జున్కి చెప్పకుండా బయటికి ఎలా తీసుకురాగలుగుతారు? ఇక థర్డ్ నాన్ సింక్ పాయింట్, నేను కొద్దిసేపు థియేటర్లో ఉండి బయటకు వచ్చేసా అని చెబుతున్నాడు అల్లు అర్జున్. బట్ 9:40కి థియేటర్లోకి ఎంటర్ అయిన అల్లు అర్జున్ 12:05కి బయటకు వచ్చాడు. అంటే 2 hours 25 minutes తర్వాత బయటకు వచ్చాడు అన్నమాట. మొత్తం 3 hours 20 minutes మూవీలో 2 hours 25 minutes మూవీ చూసి బయటకు వచ్చాడు. దీనికి ప్రూఫ్గా థియేటర్లో కూర్చొని జాతర సీన్ అల్లు అర్జున్ చూస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఈ సీన్ మూవీలో దాదాపు 2 hours 20 minutes తర్వాత వస్తుంది. ఫోర్త్ నాన్ సింక్ పాయింట్, తను రోడ్ షో చేయలేదు, జస్ట్ కొంచెం దూరం నుంచి ఫ్యాన్స్ ఉంటే బయటకు వచ్చి వాళ్ళని పక్కకు తప్పుకోమని చెప్పాను, నేను చెప్తేనే వెళ్తారని అలా చేశాను అన్నాడు. బట్
మనకి విజువల్స్లో క్లియర్గా ముషీరాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అండ్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర అల్లు అర్జున్ సన్ రూఫ్లో నుంచి బయటకు వచ్చి నిలబడి ఫ్యాన్స్కి చేతులు ఊపడం కనిపిస్తోంది. ఇక ఫిఫ్త్ నాన్సింగ్ పాయింట్, థియేటర్ పర్మిషన్ రిజెక్ట్ అయిందని నాకు తెలియదు అంటున్నాడు అల్లు అర్జున్. సరే, థియేటర్ పర్మిషన్ తెలియదు, బట్ ముషీరాబాద్ నుంచి ర్యాలీగా రావడానికి పర్మిషన్ తీసుకున్నారా? ఈ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్పలేదు. ఇలా ఇంకా చాలా నాన్సింగ్ కామెంట్స్ అల్లు అర్జున్ తన ప్రెస్ మీట్లో చేశాడు. సరే, అవన్నీ పక్కన పెడితే నిజంగా సెకండ్ డే మార్నింగ్ ఆయనకి విషయం తెలుసున్నా వెంటనే ఓ ట్వీట్ అయినా చేసుండాలి, లేకపోతే ఇంకేదైనా చేయడమో వెంటనే ఆ ఫ్యామిలీని కలవడమో చేసుండాలి. బట్ చాలా తీరిగ్గా 4th నైట్ ఇదంతా జరిగితే 6th నైట్ అంటే 2 రోజుల తర్వాత వీడియో పెట్టడంలో అర్థం ఏంటో తెలియట్లేదు. ఇక పోలీసుల వైపు నుంచి చూస్తే చాలామంది పోలీసులు తక్కువ ఉండడం ఏంటి అని అంటున్నారు. మేబీ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి అల్లు అర్జున్ రాడని, క్రౌడ్ కంట్రోల్ చేయడమే కదా అనే ఆలోచనతో తక్కువ మంది పోలీసులు అక్కడ ఉండి ఉండొచ్చు. దానికి తోడు అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ ఎక్కువగా ఉండడం వల్ల పోలీసులు కూడా వాళ్ళని ఆపలేకపోయి ఉండొచ్చు. ఇంకొంతమంది అంతెందుకు, నేను కూడా అంత క్రౌడ్లో ప్రీమియర్ షోకి వెళ్ళకపోతే ఏమైంది, ఆ ఫ్యామిలీది తప్పు అన్నాం. ఎస్, కొంత తప్పు ఆ ఫ్యామిలీది కూడా ఉంది, బట్ ప్రీమియర్ షో టికెట్స్ దొరికాయనే ఆనందంలో వచ్చి ఉండొచ్చు. ఒకవేళ క్రౌడ్ ఎక్కువగా ఉన్నా టికెట్స్ వేస్ట్ అవుతాయనే భయంతో సినిమా చూసి వెళ్దాంలే అనే ఆలోచనతో లోపలికి ఎంటర్ అయి ఉండొచ్చు. జనాలు తొక్కేస్తారు, చచ్చిపోతాం అని ఎవ్వరికీ తెలీదు. తెలిస్తే థియేటర్కే రారు కదా. ఇక ఈ వీడియో ద్వారా సెలబ్రిటీల ఫ్యాన్స్కి ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నా, మీరు అంత పిచ్చిగా ఇష్టపడుతున్న హీరో కూడా మనిషే, దేవుడేం కాదు. అంత ఉన్మాదంతో అతడి కోసం ఎగబడి ఎదురుగా ఎవరున్నది చూసుకోకుండా తొక్కేసేటంత పిచ్చితనం ఎందుకు బిహేవ్ చేస్తారు? కొంతమంది థియేటర్ లోపల కూడా కింద నుంచి సీట్లపైకి ఎక్కి బాల్కనీ గ్రిల్స్ పట్టుకుని పైకి ఎక్కడానికి ట్రై చేస్తుండడం వీడియోలో కనిపిస్తుంది. అలా ఎక్కి పిచ్చిగా బిహేవ్ చేస్తే అల్లు అర్జున్ కానీ ఇంకెవరైనా హీరో కానీ మిమ్మల్ని కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటారా? సాధ్యమైతే లైఫ్లో ఒక లెవెల్కి ఎదిగి అప్పుడు వెళ్ళి అల్లు అర్జున్ని అఫీషియల్గా కలవండి. మీరు కలుస్తున్నారంటే అలాంటి హీరోలు కూడా గొప్పగా ఫీల్ అవుతారు. అలా కాకుండా ఇలా ఎగబడితే ఈగల్ని తోలినట్టు తోలేస్తారు, కానీ మీకంటూ ఎలాంటి వాల్యూ ఉండదు. కనీసం ఈ లాజిక్ మిస్ అవ్వకండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో మా ఒపీనియన్ కరెక్టా కాదా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ ఇష్యూలో ఎవరిది తప్పని మీరు అనుకుంటున్నారనేది కూడా కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం దిశా టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.